రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్. ఈరోజు మనం ఏంటంటే అరటి తోటలో ఉన్నాము. అరటి తోటలో ఈ కాలంలో చలికాలంలో ముఖ్య సమస్య ఏంటంటే అరటి రైతులందరికీ కూడా ఇది మనకు చిగురు. ఈ యొక్క చిగురైతే ఏదైతే ఉందో ఈ చిగురు అనేది లోపల నుంచే కుళ్ళుతా ఉందనమాట. ఈ యొక్క చలికాలంలో ప్రతి అరటి రైతు కూడా చాలా ఇబ్బందిగా పడతా ఉన్నారనమాట ఈ యొక్క సమస్యతోటి. ఈ యొక్క సమస్యని మనం అరికట్టడానికి ఏంటంటే మనము సల్ఫర్ పౌడర్, ఏదైతే వెటబుల్ పౌడర్ ఉంటుందో దాన్ని మనం స్ప్రే చేయించడం జరిగింది. దాంతోపాటు మనం ఏంటంటే భూమిలో డ్రించింగ్, ఏదైతే సిఓసి కాపర్ ఆక్సీ క్లోరైడ్ అయితే ఉంటుంది కదా, దాన్ని మనము డ్రించింగ్ చేయించడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మనం క్యాబ్రిటో ప్లస్ ప్లాంటోమైసిన్ అనేది మనము సల్ఫర్ స్ప్రే చేసిన తర్వాత ఒక 4 నుంచి 5 రోజుల తర్వాత మనం క్యాబ్రిటో ప్లస్ ప్లాంటోమైసిన్ స్ప్రే చేయించడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే మనము అదే ఏ విధంగా అయితే సూక్ష్మ పోషకాల లోపాలు కూడా ఉంటాయి కదా ఈ చలికాలంలో, ఏంటంటే పోషకాలు అనేది మొక్క సరిగా తీసుకోలేదన్నమాట. ఇది మన చలి ఎక్కువ ఉండడం వల్ల దానికి ఏంటంటే మనం మహాదన్ క్రాప్ టెక్ 11-30-14 అనే రేటు మనం దీనిలో వాడించడం జరిగింది. తర్వాత ఏంటంటే మనం ఈ యొక్క 8 రకాల పోషకాలతోటి మొక్కకి ఇవ్వడం వల్ల మొక్కకి పోషకాల లోపాలన్నీ కూడా సమకూల్యంగా ఉంది మొక్క ఎదుగుదలకి. తర్వాత ఇలా మనకు మంచిగా కొత్త చిగురు అనేది రావడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు మనకు ఏదైతే ఈ కుళ్ళు రోగం ఉంది కదా, ఈ కుళ్ళు రోగం కూడా కంట్రోల్ అయిపోయి కొత్త ఆకు అనేది కూడా నీట్గా వస్తూ ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే కూడా ఈ యొక్క కుళ్ళిపోయిన ఆకుని చూడండి, ఇది అనేది లేత చిగురాకు అనమాట. ఇది లోపల ఉన్నప్పుడు కుళ్ళిపోయింది. తర్వాత ఏదైతే మనం స్ప్రే చేసినామో ఆ తర్వాత ఇదంతా కంట్రోల్కి వచ్చిందన్నమాట.